ఇద్దరు అన్నదమ్ములు వారికున్న ఒకే ఒక ఎకరం పొలంలో వ్యవసాయం చేస్తుండేవారు. అందులో తమ్ముడికి పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు గాని అన్నయ్య మాత్రం ఒక్కడే ఉండేవాడు. సరే, ఆ పండించిన పంటని ఇద్దరు అన్నదమ్ములు సమానంగా పంచుకునేవారు. అయితే అన్నయ్య ఏమనుకున్నాడంటే, నేనంటే ఒక్కడనే ఉంటా గాని తమ్ముడికి భార్య పిల్లలు కూడా ఉన్నారు, సో పంటని సమానంగా పంచుకోవడం న్యాయం కాదు అని ప్రతి రోజు అర్ధరాత్రి తన వాటలో సగం తీసి తమ్ముడి వాటలో కలిపిస్తుండేవాడు. అయితే తమ్ముడు కూడా, మా అన్నయ్యకి వయసు పెరుగుతుంది, ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండట్లేదు, ముసలయ్యాక నన్ను చూసుకోవడానికి నా పిల్లలు ఉన్నట్టు తనని చూసుకోవడానికి ఎవరు ఉండరు, సో ఈ హాస్పిటల్స్, మందుల ఖర్చులు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అని తన పంటలో సగం వాటాని అన్నయ్య పంటలో కలిపిస్తుండేవాడు. అయితే ఒకరోజు అర్ధరాత్రి ఆ చీకట్లో ఇద్దరు ఎదురెదురుపడి ఒకరికి తెలియకుండా ఒకరి మీద ఒకరుకున్న ప్రేమతో ఇంకొకరి గురించి ఆలోచిస్తూ ఇలా సహాయం చేసుకుంటున్నారని రియలైజ్ అయ్యారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నిజమైన ప్రేమ అంటే అర్థం నువ్వు నాకేం చేసావని లెక్కలేయడం కాదు, నేను నీకేం చేయగలనని. Download ShareChat.